నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి ఆరోగ్య మంత్ర ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? KPHP ఫేజ్ 6లోని తన్విక డైట్ ఫిట్ సెంటర్కి వచ్చేసింది. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు ఉన్నారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. మరి ఈరోజు మా సకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? మన సకులకి ఆరోగ్యానికి సంబంధించి వైటమిన్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆ వైటమిన్లో కూడా ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ 2 ఉన్నాయన్నమాట. బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి. సో ఆ బి కాంప్లెక్స్ వైటమిన్స్ గురించి నేను ఇప్పుడు సకులకు వివరిస్తాను. ఓకే మేడం, తప్పకుండా. మరి బి కాంప్లెక్స్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు ఉన్నాయి? మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది? బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి యాక్చువల్గా మెటబాలిక్ బూస్టర్స్ అనమాట. సో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం కానీ, లేదా మెటబాలిక్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవ్వడం కానీ, లేకపోతే అంటే మెమరీ లాస్ అంటే నర్వస్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు. సో రకరకాలైన సిస్టమ్స్ ప్రాపర్గా పనిచేయాలి అని అంటే కనుక బి కాంప్లెక్స్ వైటమిన్స్ చాలా అవసరం ఉంటుంది. సో మామూలుగా అయితే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువగా ఉండవు. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో చాలా వరకు బి కాంప్లెక్స్ సఫిషియెంట్గానే ఉంటుంది. కాకపోతే ప్యూర్ వెజిటేరియన్స్ కానీ ఓన్లీ వెజిటేబుల్ ఫుడ్స్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో డెఫినెట్గా ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ చాలా రకాలు ఉన్నాయి. సో B1 వైటమిన్ అంటే థయమిన్ అని, తర్వాత నయసిన్ అని, రైబోఫ్లేవిన్ అని, తర్వాత ప్యాంటథోనిక్ యాసిడ్ అని, తర్వాత ఫోలేట్ అని. సో ఇంకా చాలా రకాలైన అంటే B1 నుంచి B12 వరకు చాలా రకాలైన బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే వెజిటేరియన్స్లో కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్స్ అయితే చాలా రకాల ఫుడ్స్లో మనకి బి కాంప్లెక్స్ అయితే లభిస్తుంది అనమాట. ఓకే మేడం, మరి బి కాంప్లెక్స్ లోపం వల్ల బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల చాలా రకాలైన వ్యాధుల్లో అంటే కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో డయాబెటీస్ అయితే కనుక డయాబెటిక్ కాంప్లికేషన్స్ కానీ, క్యాటరాక్ట్స్ ఆఫ్ ద ఐ కానీ, లేకపోతే మెమరీ లాస్ వల్ల అల్జీమర్స్ డిసీజ్ కానీ, కొన్ని రకాలైన క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత ఇదే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. సో జాయింట్ పెయిన్స్ లాంటివి, ఇంకా నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ అంటే మెమరీ లాసే కాకుండా షాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్ లాంటివి కానీ. సో ఇలాంటి చాలా రకాలైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందండి. సో మనకి ఎలా తెలుస్తుంది ఈ డెఫిషియన్సీ ఉంది అంటే కనుక, సో మనకి కొంచెం టైర్డ్నెస్గా ఫెటిగ్ అనిపిస్తుంది అనమాట. చాలా అలసిపోతూ ఉంటాం, చిన్న పని చేయంగానే అలసిపోతూ ఉంటాం. సో స్టెప్స్ ఎక్కలేకపోవడం కానీ, అలసట, లేకపోతే నిద్రపోవాలనిపించడం, బాగా టైర్డ్నెస్ అనమాట. సో ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి కొంచెం అనిపిస్తుంది అనమాట, ఓకే ఏదో సమ్ డెఫిషియన్సీ ఉందని. కానీ యాక్చువల్గా మన ఎనర్జీ తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది అంటే కనుక మెయిన్ రీజన్ ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనే అర్థం. సో దానికి తోడు ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. సో ఒబేసిటీ ఉంది అంటే కంపల్సరీ ఏంటంటే బాడీలో వాటర్ రీటైన్ అయిపోవడము, లేకపోతే బాడీ వెయిట్ పెరగడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఎనర్జీ కూడా బూస్టప్ అవ్వదు అనమాట. సో ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతూ ఉంటుంది, తొందరగా ఫెటిగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అందరూ అనుకుంటారు మేబీ ఒబేసిటీ వల్ల ఇలా టైర్డ్ అయిపోతున్నాం అనుకుంటారు కానీ యాక్చువల్గా అది బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది అనమాట. సో కంపల్సరీ ఒబేసిటీ ఉంది అనుకుంటే B12 డెఫిషియన్సీ, ప్యాంటథోనిక్ యాసిడ్ డెఫిషియన్సీ అయితే కంపల్సరీ ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళని ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోమంటాం. బ్లడ్ టెస్ట్ చేస్తారు, చేస్తే ఒకవేళ ఆ డెఫిషియన్సీ ఉంది అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మనం ఆ డెఫిషియన్సీని రెక్టిఫై చేసుకొని మనము ఇంకా వ్యాధుల బారిన పడకుండా చేసుకోవచ్చు. మేడం, మీరు ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అనేది ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల లభిస్తుంది? సో మనం ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది అనుకున్నాం కదా. సో చీజ్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, కార్డ్ కానీ, లివర్ అంటే కార్డ్ లివర్ కానీ, లేదా ఫిష్
మీట్ లివర్ కానీ, తర్వాత గుడ్లు, చేపల్లో ఎక్కువగా లభిస్తుంది అనమాట. అలాగే వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ఉంటుంది, కాకపోతే చాలా మైన్యూట్ అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల్లో కానీ, తర్వాత బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ లాంటి వెజిటేబుల్స్లో, అవకాడో లాంటి ఫ్రూట్స్లో, తర్వాత క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బీన్స్, పీస్. సో ఇలా ఏంటంటే పిండి పదార్థాలు కొంచెం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల్లో మనకి ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ దొరుకుతాయి అన్నమాట. మేడం, బి కాంప్లెక్స్ విటమిన్ డైలీ ఎంత మోతాదులో తీసుకోవాలి, మేల్ కానీ ఫీమేల్ కానీ? సో ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసుకునేంత వరకు మనకి ఇంత డెఫిషియన్సీ ఉందని తెలియదండి. సో కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేసుకొని మనకి ఎంత సివియారిటీ ఆఫ్ ద డెఫిషియన్సీ అంటే మనకి ఎంత మోతాదులో అవసరం ఉంది, మన బాడీలో ఎంత వరకు ఉంది, సో దాన్ని బట్టి మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అంటే మేబీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్యూర్ వెజిటేరియన్స్ కానీ, సో సడన్ గా వెయిట్ పెరుగుతున్నాము, లేకపోతే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతున్నాయి, టైర్డ్నెస్ వస్తుంది, లేకపోతే ఫ్యాటిక్ వస్తుంది, సో కొంచెం పని చేసినా అలసిపోయి నిద్రపోతున్నారు, సో ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని, సో దాన్ని బట్టి అంటే ఎక్కువగా ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్స్ లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ ఇస్తారనమాట. ఎందుకంటే పిండం పెరుగుదలకి కానీ, తర్వాత వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ దేర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్ అడల్ట్స్ కూడా వాళ్ళకి ఎంత మోతాదులో కావాలి అనేది వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ డెఫిషియన్సీని బట్టే వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారం ద్వారా చాలా తక్కువ మోతాదులో అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సప్లిమెంట్స్ ఫామ్లోనూ టాబ్లెట్స్ ఫామ్లోనూ తీసుకోవాలి. మేడం, బి కాంప్లెక్స్ విటమిన్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల టాక్సిసిటీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. కానీ మనం ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం వల్ల వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి అన్నమాట. సో వాటర్లో కరిగిపోతాయి కాబట్టి యూరిన్లో వాష్ అవుట్ అయిపోతాయి, ఎక్స్ట్రా ఉన్నా కూడా, ఎక్సెస్ వైటమిన్స్ ఉన్నా కూడా. కాబట్టి ఇవి ఎక్కువ తీసుకున్నా కూడా పెద్ద హాని జరగదు మన శరీరానికి. సో కాబట్టి ఏంటంటే మోతాదు మించినా కూడా ఒకవేళ ఎక్కువ మోతాదులో తీసుకున్నాము అని అనిపించినా టాక్సిసిటీ రాకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. బి కాంప్లెక్స్ విటమిన్ గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. తిరిగి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.